యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. చాలా రోజులైంది వీడియో తీయక, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి. సో అయిపోయిన ఎగ్జామ్స్. సో ఈరోజు మళ్ళీ నేను ఒక కిరాక్ ఇంప్రాంప్టు ఫ్రాన్ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటి చేసే మ్యాజిక్ తోటి వచ్చిన అనమాట. సో మనం టైం వేస్ట్ చేయకుండా కమాన్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. కానీ చూసే కన్నా ముందు తెలుసు కదా, కింద ఇక్కడ ఒక ఎర్ర బటన్ ఉంటుంది అనమాట. దాన్ని ఒత్తకపోతే నన్ననే ఒత్తేసి అనమాట ఇప్పుడే, రైట్? ఆ తర్వాత నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇట్లాంటి కంప్లీట్లీ ఇంప్రాంప్టు ట్రిక్స్ చేస్తున్నా అవన్నీ నువ్వు మిస్ కావద్దు కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా సీదా పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. చాలా రోజులే చూసి అసలుకే, రైట్? యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక కొత్త డెక్ వచ్చింది అనమాట, రైట్? సో నేను కూడా కొత్త డెక్ కొనుక్కున్నాను అనమాట మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రో దగ్గర. సో యాక్చువల్లీ నేను డెక్స్ అమ్ముతున్నా అని అనుకుంటారు, కానీ నా డెక్స్ కావవి మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రోవి. సో మనకి చీప్ రేట్స్లో దొరుకుతాయి అనమాట ఇవి. యాక్చువల్లీ ఇవి అయితే బయట అయితే 500 ఉంటాయి, మనకైతే ఇవి 400కి వస్తాయి అనమాట, రైట్? సో మీకు కూడా ఏమైనా డెక్స్ కావాల్సి వస్తే కమాన్ మెసేజ్ చేయర్రి, నాకన్నా మెసేజ్ చేయర్రి, లేకపోతే మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రో కన్నా మెసేజ్ చేయర్రి అనమాట. సో యాక్చువల్లీ అవి మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రోవే కార్డ్స్ అన్ని మేమిద్దరం అమ్ముతున్నాం అనమాట. అంతే, నేను కూడా దీనికి పైసలు ఇవ్వాల్సి వచ్చింది అనమాట. అంటే ఇంకా ఇస్తా తర్వాత, రైట్? మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రోకి చెప్పకూరి, రైట్? సో ఇప్పుడు మనం మొత్తం షఫుల్ చేసేద్దాం డెక్ని. ఇట్స్ కంప్లీట్లీ ఇంప్రాంప్టు షఫుల్ డెక్. తెలుసు కదా మన అన్నీ ఎట్లుంటాయి అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం, రైట్? కంప్లీట్లీ షఫుల్డ్, ఏం ఆర్డర్లో లేవన్నమాట ఇవి, రైట్? సో ఇప్పుడు నేను ఇట్లా టుర్ర అంటుంటా అనమాట, మధ్యలో ఏడన్నా స్టాప్ అనాలి. ఇక్కడ మనకి స్పెక్టేటర్ ఎవరు లేడు కాబట్టి మనమే స్టాప్ అందాం అనమాట. తెలుసు కదా, అయినా మనదంతా ఫేర్ అండ్ లవ్లీ ఉంటుందని, రైట్? సో ఇప్పుడు నేను టుర్ర అంటుంటా, మధ్యలో ఏడన్నా స్టాప్ అందాం. టుర్ర స్టాప్, ఎగ్జాక్ట్లీ ఈడ అనుకుందాం. సో ఈ కార్డ్ని మీరు గుర్తుపెట్టుకోరి, మంచిగా గుర్తుపెట్టుకోరి, సింబల్ గింబల్ అన్ని గుర్తుపెట్టుకోరి. అగర్ మిస్ అయింది అని అంటే ఫసక్, రైట్? సో మొత్తం నేను ఇట్లా ఇచ్చేస్తాను అనమాట. సో స్పెక్టేటర్ హ్యాండ్లకి ఇచ్చేస్తా, అండ్ స్పెక్టేటర్ ఇట్లా మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో ఇట్లా 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 మొత్తం షఫుల్ చేసేయచ్చు అనమాట, ఎంతనే షఫుల్ చేసేయచ్చు అనమాట, రైట్? సో ఇప్పుడు మనకు అస్సలు తెలియదు కార్డ్. సో స్పెక్టేటర్ ఇష్టం అనమాట, ఎట్లా ఎంతనే షఫుల్ చేసుకోవచ్చు, రైట్? సో ఇట్లా కంప్లీట్లీ షఫుల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇట్లా స్ప్రెడ్ చేస్తాను అనమాట, రైట్? సో ఇప్పుడు నేను స్పెక్టేటర్ ఇట్లా ఇండెక్స్ ఫింగర్ ఉంటుందా, ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇట్లా పాయింట్అవుట్ చేస్తాను అనమాట వన్ కార్డ్ వేయడంలో. సో ఇది స్పెక్టేటర్ ఫింగర్ అనుకుందాం. సో ఇట్లా నేను సెర్చ్ చేస్తున్న స్పెక్టేటర్ కార్డ్ని. సో ఇట్లా పోతుంటుంది అనమాట అంతా. సో స్పెక్టేటర్ హ్యాండ్ ఏదైతే షేక్ అవుతుందో ఆన్నే ఎగ్జాక్ట్లీ స్పెక్టేటర్ కార్డ్ ఉన్నట్టు, రైట్? సో ఎగ్జాక్ట్లీ ఏమో షేక్ అవుతుంది నాకు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ద కార్డ్, ఇది బ్రో కార్డ్, ఎగ్జాక్ట్లీ ఇది, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం దీన్ని, రైట్? సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ వస్తే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు జాయిన్ కాకపోతే కమాన్ డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టేస్తాను అనమాట, అందులో పోయి నువ్వు జాయిన్ అయిపోవచ్చు అనమాట, రైట్? సో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు జాయిన్ కావాలనో నేను చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడు, నువ్వు ఫస్ట్ ఈ వీడియో చూడు. अरे चेंज नहीं रे माँ, वो तस्वीर नहीं क्या? हेलो अरे तो अस्तगफिरुल्लाह में अल्लाह से मांगता माफी, तो अस्तगफिरुल्लाह में अल्लाह से मांगता माफी, तो अस्तगफिरुल्लाह में अल्लाह से मांगता माफी. చూసినావు కదా ట్రిక్ ఎట్లా ఉంది? ఖాళీ అట్లాంటి ట్రిక్స్ వస్తాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అవి కూడా నువ్వు మిస్ కావద్దు అనుకుంటే కమాన్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా అనమాట, అందులో పోయి నువ్వు నన్ను ఫాలో అయిపోవచ్చు అనమాట, రైట్? సో నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే వెరీ 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 సింపుల్ అండ్ షేమ్ఫుల్ కూడా, రైట్? సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకో అండ్ కమాన్ ఫాలో అయిపో అందులో కూడా. అండ్ మనం ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇక్కడ కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ ఒకటి ఉంది, రైట్? అगर షఫుల్డ్ లేకపోతే మీరే దాన్ని షఫుల్ చేయరు అనమాట. తెలుసు కదా, ఇట్లా టుర్రు షఫుల్ వస్తుంది కదా మీకు, రైట్? ఇట్లా కంప్లీట్లీ టుర్రు షఫుల్ చేసేసి ఇట్లా కట్ చేసారు అనమాట, రైట్? సో ఇప్పుడు ఈ మ్యాజిక్ ఇది వెరీ సింపుల్ అనమాట, బట్ కొంచెం స్కిల్స్ ఉండాలి మీకు, స్లైడ్ ఆఫ్ హ్యాండ్ ఉండాలన్నమాట. మీ హ్యాండ్స్ కార్డ్స్ని కొంచెం ఇచ్చి పడేసేయాలన్నమాట,
ఇట్లా స్మూత్గా ఇచ్చి పడేస్తే మీకు కొంచెం ఈ ట్రిక్ వస్తుంది అనమాట, రైట్. సో ఇది అయినా కిరాక్ ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని మనం వేరే మెథడ్స్లో కూడా వేయచ్చు అనమాట ఈ ట్రిక్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్ చూద్దాం అనమాట, ఆ తర్వాత మిగతా ముచ్చట్లనే చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే షఫుల్డ్ అయిపోయింది కదా. సో డెక్ ఇట్లా పట్టుకొని టుర్ర అంటున్నారు అనమాట. సో మధ్యలో ఏడన్నా స్టాప్ అంటున్నాడు, ఇక్కడ స్టాప్ అన్నాడు అనుకుందాం. సో ఇక్కడ స్టాప్ అన్నాడు 9 ఆఫ్ హార్ట్స్. ఇందాక మనకు పర్ఫార్మెన్స్లో 9 ఆఫ్ డైమండ్స్ వచ్చింది, ఇప్పుడు 9 ఆఫ్ హార్ట్స్ వచ్చింది. సో ఇట్లా చూసుకోరా భయ్ అనాలి, ఆడు చూసుకుంటాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి అని అంటే దీన్ని ఇట్లా పెట్టేసేయాలన్నమాట. సో నేను ఎట్లా పెడుతున్నా చూడరు కొంచెం, రైట్. ఇగో ఇట్లా కొంచెం బయటికి పెడుతున్నా అనమాట. ఎగ్జాక్ట్లీ మొత్తం స్క్వేర్ అప్ చేస్తలేను, ఇట్లా బయటికి పెడుతున్నా. ఇట్లా బయటికి పెట్టి ఒక డైలాగ్ చెప్తా అనమాట, అరే కరెక్ట్ గుర్తుపెట్టుకోరా బై, 9 ఆఫ్ డైమండ్ సింబల్ గింబల్ అన్ని గుర్తుపెట్టుకోరా బై అని చెప్పి ఇగో ఇట్లా సైడ్కి పెట్టాలన్నమాట, రైట్. సో ఆ తర్వాత స్పెక్టేటర్ హ్యాండ్ ఇట్లా చూపిరా బై అనాలి. ఆడు ఇట్లా చూపించేటప్పుడు ఇగో ఇట్లా తిప్పుతా నేను, రైట్. ఇట్లా తిప్పినప్పుడు నాకు ఇగో ఇక్కడ లైట్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట 9 ఆఫ్ హార్ట్స్ అని, రైట్. సో ఇప్పుడు ఇది మళ్ళీ చూద్దాం మనం. సో టుర్రు స్టాప్ చూసుకోరా బై, మొత్తం సింబల్ గింబల్ అన్ని సైడ్కి పెడతా. అండ్ ఇగో ఇట్లా తిప్పి ఇట్లా పెట్టేటప్పుడు ఇక్కడ చూస్తా అనమాట 5 ఆఫ్ క్లబ్స్ అయిపోయా ఫస్ట్. ఇక వాడు షఫుల్ చేసుకొని ఏమన్నా వేసుకొని మొత్తం మనకైతే కార్డు తెలుసు అనమాట, రైట్. సో ఇట్లా కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ అండ్ ర్యాండమ్ కార్డు మనం స్పాట్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు స్టాప్, రైట్. ఇట్లా స్టాప్ అనగానే మనం ఏం చేయాలంటే దీన్ని తీసి కొంచెం సైడ్కి పెట్టాలి, రైట్. ఇట్లా స్టాప్ అనగానే కొంచెం తీసి ఇట్లా సైడ్కి పెట్టాలి, రైట్. సో సైడ్కి పెట్టి వానికి స్టోరీ చెప్పాలన్నమాట, ఇట్లా అరే మొత్తం సింబల్ గింబల్ అన్నీ గుర్తుపెట్టుకోరా భయ్ అని. ఆ తర్వాత ఇగో దీన్ని ఇట్లా తీసి తమ్ తోటి ఇగో ఇట్లా అంటుంటే నీకు ఇక్కడ కనిపిస్తుంది జీ ఆఫ్ హార్ట్స్ అండ్ ఇట్లా పెట్టేసి స్పెక్టేటర్స్ ఇట్లా, రైట్. కంప్లీట్లీ ఇట్లా ఇది షిన్లిమ్ యూజ్ చేసిండు నార్మల్గా ఫస్ట్ టైం అయితే. సో ఈ ట్రిక్ని, రైట్. సో ఆ తర్వాత స్పెక్టేటర్ ఎంతనే షఫుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేయి, రైట్. సో ఇట్లా స్ప్రెడ్ చేసి స్పెక్టేటర్ ఫింగర్ తీసుకొని ఇట్లా పాయింట్అవుట్ చేయి. సో స్పెక్టేటర్కి చెప్పనమాట నీ హ్యాండ్ ఏడ షేక్ అవుతుందో, నీ ఫింగర్ ఏడైతే షేక్ అవుతుందో అదే నీ కార్డ్ అనేది ఒక సుత్తి చెప్పాలి కదా. సో అది ఆ సుత్తి చెప్పనమాట, రైట్. సో ఇట్లా వేసి లాస్ట్కి ఇగో ఇద్దరు అబ్బాయి నీ కార్డ్ అని ఇట్లా లేపేసేయాలన్నమాట, రైట్. సో ఇంకోటి ఏంటి అని అంటే దీంతో నువ్వు ఎన్ని ట్రిక్స్ అనే వేయచ్చు అనమాట. సో నార్మల్గా ఒకటి ఇట్లా నేను చెప్పిందే కాదు, నీకు అక్కడ తెలిస్తే నువ్వు ఎట్లాంటిదన్నా నీ ఇష్టం అనమాట. ఎగ్జాక్ట్లీ నేను చేసిందే వేస్తే ఏముంటుంది ఇక స్పెషాలిటీ, నీ కొత్తదనం ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో కొత్త ట్రిక్ ఏదైనా కనిపెట్టు దీంతో, రైట్. సో కార్డు తెలిసిన తర్వాత మనం ఏమేమైతే తమాషాలు చేయొచ్చో అవన్నీ వేసేసాయి అనమాట, రైట్. సో ఇప్పుడు నేను నేర్పించినందుకు మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది అనేది, రైట్. తెలుసు కదా. సో ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కమ్మాన్ వస్తే కింద ఎర్ర బటన్ నీకోసమే అనమాట, రైట్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బ్రో.